హలో అండి, ఎంతగానో ఎదురు చూస్తే రాఖీ పౌర్ణమి రానే వచ్చింది. ఇదిగోండి మా పిల్లలు, వీళ్ళిద్దరు మా పిల్లలు మీకు తెలిసిందే కదా. వీళ్ళిద్దరూ అక్క తమ్ముళ్ళలాగా, అన్న చెల్లెల్లాగా అసలు ఉండరండి. మా మరిది వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు కదా, అందరూ కలిసి ఒక ఫ్రెండ్స్ లాగా చాలా బాగా అన్యోన్యంగా అట్లా ఉంటారు. ఎంత దూరంలో ఉన్నా కానీ అన్నకు రాఖీ కట్టాలి అనే భావంతోనే వస్తారు. చక్కగా రాఖీ కడతారు, అందరూ ఆనందంగా ఉంటారు. మా అబ్బాయికి మంచి పొజిషన్లో ఉండాలని హారతలు ఇచ్చి అక్షంతలు వేసి అందరూ ఆశీర్వదిస్తారు. మా అబ్బాయి కూడా వాళ్ళ చెల్లెల్ని అలాగే ఆశీర్వదిస్తాడు. ఎంతో అన్యోన్యంగా ఉంటారండి. నాకైతే చాలా చూడముచ్చటిగా బాగుంటుంది మా పిల్లల్ని చూస్తుంటే. పక్కన ఉంది మా అల్లుడు గారు. మా అమ్మాయిని తెల్లవారుజామునే తీసుకొచ్చారు. వీళ్ళకి ఒక సెంటిమెంట్ కూడా అండి. ఫస్ట్ అక్కతో కట్టించుకోవాలని వాడు, మరి వాడికే కట్టాలి, తర్వాత అన్నయ్య వాళ్ళకి కట్టాలని ఆ అమ్మాయి అంత సెంటిమెంట్గా ఉంటాడు. ఈ అమ్మాయి మా పెద్ద మరిది కూతురు. ఇంకా పొద్దున్నే అది కూడా రెడీ అయ్యి వచ్చేసింది రాఖీ కట్టడానికి. అట్లాగా చక్కగా కట్టుకుంటారండి. పొద్దున్నే కట్టాలి, అక్కాయి వచ్చిద్దా పెద్దమ్మ అని అడిగి అక్కయ్యతో పాటు ఇది కూడా రావాలి అన్నంత ఇదిగా అన్నయ్య కట్టాలి అనే ఎంజాయ్మెంట్గా అలా ఉంటారనమాట. వాడు కూడా చెల్లెళ్ళు ఎక్కడ దూరంగా ఉన్నా నేను పడతాను వాళ్ళు రావటానికి అనే ఇదిలో కూడా వాడు కూడా ఆలోచించి ఆ ఏదేదో ఇబ్బంది మగపిల్లోడే చూసుకుంటే బాగుంటుంది అని అనుకుంటాడు. ఆ వెనకాలంది మా చిన్న మరిదండు చూడు పక్కకి పోతున్నాడు. ఈ అమ్మాయి చిన్న మరిది పెద్ద కూతురు. చిన్న మరిదికి 2 ఆడపిల్లలు, పెద్ద కూతురు. ఈ అమ్మాయి తర్వాత ఇంకోటి వచ్చిద్ది చిన్నపిల్లది. చాలా చక్కగా మాట్లాడతా, చాలా గౌరవంగా మాట్లాడుతూ ఉంటారు. పెద్దలంటే గౌరవంగా అంత ఇదిగాను ఉంటారు. ముందు వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ అనేది చాలా బాగా ఉంటుందండి. ఒకళ్ళకొకళ్ళు అందరూ కూడా అన్నని చెల్లెళ్ళని. నేనైతే ఇట్లాంటి అండర్స్టాండింగ్ ఇట్లాగే జీవితాంతం ఉండాలని కోరుకుంటాను. సంవత్సరానికి ఒకసారి వచ్చే రాఖీ పౌర్ణమి ఎంత బాగుంటుంది, ఎంత బాగా చేసుకుంటారు వీళ్ళు. అంత దూరం నుంచి తెల్లవారుజామున పిల్లలు వచ్చి అన్నకు రాఖీ కట్టాలని. ఇదిగో చిన్న మరిది చిన్న కూతురు. ఇది ఎంత వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగు ఉంటే అలా వస్తారు తెల్లవారుజామున లేచి. మళ్ళీ ఇంకో విషయం అండి, మా తోడుకోడలైతే నా కోసం గారెలు చేసి పాయసం చేసి పంపించింది. 3 గంటలకు లేచి అంత ఇదిగా చేసి పంపించింది. ఆ తోడుకోడలైనా తోడుకోడలాగా మేము అసలు ఉండమండి, అక్క చెల్లెల్లాగే ఉంటాము. అంత అండర్స్టాండింగ్ మా దగ్గర ఉంది, అలాంటిదే మా పిల్లల దగ్గర ఉంది. వీళ్ళందరూ కూడా అన్నల తమ్ముళ్ళలాగా ఉండరండి, ఫ్రెండ్స్ లాగే ఉంటారు. అందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు గౌరవించుకోవటం అంత ఇదిగాను ఉంటారు. మా మధ్యలో ఉన్నదే మా పిల్లలకు వచ్చింది అని సంతోషంగా ఉండాలని ఇట్లాగా మేమైతే అట్లా కోరుకుంటాము. అంతే కదా. రాఖీ పౌర్ణమి అంటే ఒక చెల్లికి అన్నగా, ఒక అక్కకి తమ్ముడుగా నేనున్నాను అనే భరోసానే కదా పుట్టింటి అనుబంధము అంటే. అంతే కదా, నాకు తెలిసినంత వరకు అలాగే నేను అనుకుంటా. మా అమ్మ చెప్పేదండి, మా అమ్మ మేము వయసు అయిపోయిన వాళ్ళం అమ్మ, ఉంటామో ఉండమో తెలియదు, పుట్టింటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా కనీసం నేను చేసిన కుంకుమైనా పెట్టుకుంటారు కదా అనే ఇదిలో మా అమ్మ సొంతంగా కుంకుమ నూరి పెట్టిద్ది. రాళ్ళు అవి పసుపు అంతా చేసి తయారు చేసిద్ది అనమాట కుంకుమ. అట్లాగా పుట్టిల్లు అనేది అన్న తమ్ముడు వల్ల తల్లిదండ్రి తర్వాత వాళ్ళే కదా చూసుకోవాల్సింది. అంత బాధ్యతగానే ఉంటాడు. ఈ అమ్మాయి ఇంకో చిన్న మరిది కూతురు. వీళ్ళు పక్కనే ఉంటారు. మా మరిది కూతురు చిన్న అమ్మాయి, ఒక చిన్న అమ్మాయి. పెద్దోడేమో వేరే చోట ఉంటాడు పిల్లోడు. చక్కగా ఒకళ్ళకొకళ్ళు అన్నయ్య నేను వస్తాను ఆ టయానికి అని రావటం ఉండటము చేయటం చాలా బాగా ఉంటుందండి. నేనైతే వీళ్ళ మధ్యలో ఈ అండర్స్టాండింగ్ ఇలాగే జీవితాంతం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
నా వీడియో మీకు నచ్చితే మీరు కూడా మా పిల్లల్ని ఇలాగే ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా మా అమ్మాయి ఆరతిస్తుంది చూడండి మా అబ్బాయికి. చూసి పక్కకెళ్ళిపోకండి, సైలెంట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.